బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వీరంతా ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వీరిని ఫోన్ ద్వారా సంప్రదించగా శనివారం మధ్యాహ్నానికల్లా తీరానికి చేరుకుంటామని చెప్పారు. అయితే సాయంత్రం దాటినా బోటు హార్బర్కు చేరుకోకపోవడంతో తీరంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరు ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వేటకు వెళ్లిన బోట్లో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడుతో పాటు భీమిలి మండలం పెదనగమయ్య పాలానికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కదా. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్ళిన 7 మత్స్యకారులు అయితే సముద్రంలో గల్లంతైనట్టు సమాచారం అందుతుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడు, అదేవిధంగా విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగ మండలానికి చెందిన బండయ్య, అదేవిధంగా విశాఖకు చెందిన చిన్నమ్మూరు ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లు వచ్చి చేపల వరకు వెళ్ళడం జరిగింది. అయితే మరోవైపు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్ర వంటకాలు అల్లకల్లంగా మారిన పరిస్థితి. గత 3 రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు గల్లంత అయ్యారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి వాతావరణ పరిస్థితి ఏ విధంగా సముద్రం అల్లకల్లంగా ఉంది, బంగాళాఖాతంలో అల్పపీడనం కాబట్టి సముద్రంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఆ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణంలో వారి కుటుంబ సభ్యులు కూడా వారు ఫోన్ చేసి ఏదో విధంగా శనివారం సాయంత్రం తీరానికి వచ్చేస్తాం, 4వ తేదీ మధ్యాహ్నం కల్లా మేము తీరానికి వచ్చేస్తాం, శనివారం సాయంత్రం కల్లా ఇంటికి చేరుకుంటామని చెప్తారు వారు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది ముందు రోజు. అయితే శనివారం సాయంత్రం వరకు నుంచి కూడా వారు తీరానికి రాకపోవడం, తర్వాత వారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవడంతో ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన గురవుతా ఉన్నారు. తీవ్ర ఆందోళన మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఏమైంది, మరి ఎలా ఉన్నారు, ఎవరి ఫోన్ కలవట్లేదు, ఇంటికి తీరానికి చేరుకున్నారు, ఎక్కడ కనిపించట్లేదు, ఏమైందని చెప్పేసి కూడా వారు టెన్షన్ వాతావరణంలో మత్స్యకారులు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో నావీ అధికారులు కావచ్చు, అదేవిధంగా బోటింగ్ యజమానులు కూడా యూనియన్ కూడా వెంటనే స్పందించి ఫిషింగ్ సంబంధించిన ఆ జేడీకి ఫిషింగ్ అధికారులు కూడా వారు చెప్పడం జరిగింది. మరోవైపు సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ కావచ్చు, న్యాయ కావచ్చు, మరైన పోలీసులు కూడా ఆ గల్లంతైన మత్స్యాల కోసం కూడా ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా పూర్తిగా వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో కొంచెం వారికి అంతరాయం కలిగినప్పుడు కూడా నేవీ అధికారులు కావచ్చు, కోస్ట్ గార్డ్ కావచ్చు పూర్తిగా బంగాళాఖాతం సముద్రం అంతా కూడా వారు గాలింపు చర్యలు మొదలెట్టారు. కూడా అధికారులు కూడా ఆరాధిస్తా ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు కూడా వారు విజయనగరం ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే స్థానిక మంత్రులు కావచ్చు, మరోవైపు ఈ విజయనగరం ప్రాంతం చెంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే కూడా ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడి కూడా మాకు సమాచారం ఇచ్చి వారికి భరోసా ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది కూడా చెప్పడం జరిగింది. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.